బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ సామాజిక పరిస్థితులతో పాటుగా పలు కీలక అభివృద్ధి పథకాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. కార్మికులు పెట్టిన 32 డిమాండ్లతో పాటుగా గతంలో చర్చకు వచ్చిన ఆర్టీసీ విలీనం ప్రక్రియపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. సమ్మెను విరమింపజేసేలా ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైతు లక్ష్మణ్, మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరగబోతా ఉన్నది. ఇక ప్రధానంగా దీంతో వాళ్ళు కీలక అంశాలపైన కూడా చర్చించి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. దీంట్లో ప్రధానంగా ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కి సంబంధించి కూడా మొన్న హైకోర్టు కాళేశ్వరం జరిగిన అవకతవకల పైన కూడా హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించనున్నారు. దాంతో పాటుగా ఆర్టీసీ కార్మికులు 2వ రోజు సమ్మె కొనసాగుతా ఉన్నది. ప్రధానంగా వాళ్ళు 33 ప్రధానమైన డిమాండ్స్ తో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా నిరసన తెలుపుతూ సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. ఇక దానికి సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే ఆర్టీసీ విలీనం పైన కూడా కేబినెట్ లో సమావేశం నిర్వహించి చర్చించిన తర్వాత కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా గతంలో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలా కాళేశ్వరం ప్రాజెక్టు అంశం పైన. ఇక మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కాళేశ్వరానికి సంబంధించి కూడా బ్యారేజీలను సుందిల్లా అన్నారం సంబంధించిన బ్యారేజీలను సందర్శించారు. దానికి సంబంధించిన మరమ్మతులకు కావచ్చు వాటి ఈ అంశం పైన కూడా చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక సంబంధించిన హైకోర్టు తీర్పు, ఆర్టీసీ సమ్మె వంటి కీలక అంశాలు, అలాగే గవర్నర్ శివప్రతాప్ శుక్లా వద్ద పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఇక కోదండరాంకి సంబంధించి అలాగే అజారుద్దీన్ కి సంబంధించి కూడా ఈ 2 సంబంధించిన ఎమ్మెల్సీలను పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా నిర్ణయించి తీసుకోబోతున్నారు. ఇక అజారుద్దీన్ కి సంబంధించి కూడా మంత్రివర్గంలో కొనసాగించాలా లేదా మంత్రివర్గంలో మార్పుల చేర్పులకు సంబంధించి ఈ అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఇక కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ, ఇటీవల మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కుమ్మిడిహట్టి నుంచి కూడా సుందిల్ల వరకు లింకప్ చేస్తూ ఏదైతే మరమ్మతులు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నది. కాబట్టి ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తిగా ఉపయోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక మొత్తంగా అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీల అభ్యర్థుల పైన కూడా కేబినెట్ లో చర్చించే నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. నెల 30లోగా ఎమ్మెల్సీల ఆమోదం పొందకపోతే అజారుద్దీన్ కి సంబంధించి కూడా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక గవర్నర్ ఆమోదించకపోతే రాజీనామా చేయించి మళ్ళీ ప్రమాణం చేయించాలా లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలా దానిపైన కూడా చర్చించనున్నారు. ఇక ముఖ్యంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా జిల్లా మండల పరిషత్ ఎన్నికలు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు మంత్రులు కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. ప్రతి కార్యకర్తకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ వరుసగా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలను సొంతం చేసుకునేందుకు సమయాక్తం కావాలన్నట్టు కూడా ఇప్పటికే పలు సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం పైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఇక ఎల్లాంటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి ఎల్లాంటి మెట్రో సెకండ్ ఫేజ్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేపట్టాలి, ఇతర కంపెనీకి అప్పచెప్పాలి. ఈ అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా సమ్మె పైన విరమణ పొందేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ పైన కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.